For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. పదవి కోసం కూడా రాజశ్యామల యాగాలే చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలామంది ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు కూడా చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారు. మంచి ఫలితాన్ని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఓం హ్రీం ఐం శ్రీం రాజమాతంగే నమో నమః ఈ మంత్రాన్ని ఇది ఆడవాళ్ళు చేసుకోదగినటువంటి మంత్రం. మగవాళ్ళు ఎవరైనా చేసుకోవాలంటే స్వాహాకారం కలిపితే చాలు. ఓం హ్రీం ఐం శ్రీం రాజమాతంగే నమః స్వాహ. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. స్వామీజీ, ఇప్పుడున్న కాలంలో ఉద్యోగాల్లో స్ట్రెస్, ఇంకా పెళ్ళిళ్ళు అవ్వట్లేదని పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి ప్రతి ఒక్క విషయంలో స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. దీని నుంచి అధిగమించాలంటే ఒక మంచి ఉపాయం, అలాగే రోజు పఠించాల్సిన మంత్రం మాకు తెలియజేస్తారు. ముఖ్యంగా స్ట్రెస్ పని చేసేవాళ్ళకి, ఎక్కువగా ఆలోచించేవాళ్ళకి, పని చేసేవాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది. ఎక్కువ ఆలోచన అంటే పని గురించి ఆలోచిస్తే బాగానే ఉంటుంది, దానివల్ల పెద్దగా స్ట్రెస్ అనిపించదు. నేను ఎక్కడ వస్తుంది ఈ స్ట్రెస్? విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి. నన్ను అడిగితే ఫస్ట్ కంపారిజన్తో వస్తుందని చెప్తా. పక్క వాళ్ళతో, మనకంటే ఉన్నతంగా ఉన్న వాళ్ళతో ఒక కంపారిజన్ చేసుకుంటాం, పోల్చుకోవడం. వాడికి ఉంది, నాకు లేదు. ఎందుకు? వాడి అదృష్టం అది. నువ్వు కష్టపడాలని రాసుంది, కష్టపడుతున్నావు. నిజంగా ఏమీ చదువుకునే వాడు కూడా అందరూ ఎక్కుతూ ఉంటారు. వాళ్ళ కింద పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద చదువుకున్న విద్యార్థులు పనిచేసేటువంటి వాళ్ళు అవుతుంటారు. వాడి అదృష్టం అలా ఉంది. ఫస్ట్ నెంబర్ 1. వాడిని చూసి కొడుకుంటే ఇంకాస్త రోగాలు మనకు పెరుగుతాయి తప్పితే వేరే సమస్యలు అయితే ఏం లేవు. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి యువత, ప్రతి సమస్య ప్రపంచంలో నాకు మాత్రమే ఉంది, ఇంకెవరికీ లేదు. అన్నీ బాగా చేస్తున్నాను, పూజలు బాగా చేస్తున్నాను, కానీ నాకు ఎంతో దోషం ఉన్నట్టుంది, ఎందుకు నాకు ఇంత బాధలు ఉన్నాయి, నేను అనుభవిస్తున్నటువంటి నరకం ఇంకెవరికి చెప్పుకోలేను, ఇంత నరకం ఎవరికి రాదు, ఈ రకమైనటువంటి భావన ఎక్కువగా ఉండేటువంటి యువత ఎక్కువగా ఉంది ముఖ్యంగా. అలాగే అంటే మీరు చెప్పినట్టుగా ఉద్యోగాలు, వివాహం అయిన తర్వాత సంతానం, ఈ 3 సమస్యలు పెద్దగా. ఫస్ట్ ఉద్యోగం. నీకు వచ్చినటువంటి ఉద్యోగ ధర్మం నువ్వు కరెక్ట్గా నిర్వర్తిస్తే తప్పనిసరిగా నీ మీద ఎవరైతే పైన అధికారులు ఉన్నారో వాళ్ళ దృష్టి కలుగుతుంది, ప్రమోషన్స్ వస్తాయి. లేదు నేను కష్టపడుతూనే ఉన్నాను, నా ఇంకా రాలేదు, పడు, నీ సమయం రాలేదు అంతే. ఓ మాట చెప్పాలి అంటే సమయం వచ్చిందంటే ఎక్కడ ఉండేటువంటి వాళ్ళని కూడా ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు భగవంతుడు. అలా మనం చూస్తున్నటువంటి వాళ్ళలో ఛాయ్వాలా ప్రధానమంత్రి మోడీ గారు, మరి రాష్ట్రపతిగా చేసినటువంటి అబ్దుల్ కలాం గారు ఎక్కడ కూర్చొని చదువుకున్నారు? అవునా? అంటే ఇవాళ రోజున మనం గొప్ప గొప్ప వ్యక్తుల గురించి చెప్పుకుంటున్నాము అంటే వీళ్ళందరూ కూడాను ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు పడి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు. లండన్లో చదువుకున్నటువంటి వివేకానందుడు ఎన్ని అవమానాలు ఫేస్ చేశాడు అక్కడ. భారతీయుడు అనేటువంటి ఒక కారణంతో ఆయన ఎన్ని రకాల అవమానాలు చేయాలో అన్ని రకాల అవమానాలు చేశారు. కానీ ఆయన ప్రతి ఒక్కటి తెలివితో ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. ఆయన కూడా చిన్న కథ చెప్పాలి అంటే ఒక వేదిక ఏర్పాటు చేశారు. 3 మతాలు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, మన హిందూస్, 3 గ్రంథాలు పెట్టారు టేబుల్ మీద. కింద భగవద్గీత, దాని మీద ఖురాన్, దాని మీద బైబిల్. ఈ పక్కన ఉన్నటువంటి ఇద్దరు కూడా నవ్వుతూ ఉన్నారట. చూసావా, మా పుస్తకాలు పైన ఉన్నాయి, నీ పుస్తకం కిందకుంది అని. ఈయనేం చెప్పారు సమాధానం? మీ రెండిటికి బేస్ నా పుస్తకమేరా అని చెప్పాడు. నా గీతేరా మీ రెండిటికి బేస్ అవుతుంది, దీన్ని బేస్ చేసుకుని ఆ 2 పుస్తకాలు వచ్చినాయి, ఇది లేకపోతే లేదు, కాబట్టి మూలం నేనే, నా గ్రంథం, నా ధర్మమే మూలం అవుతుందని చెప్పాడు. అంటే ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ కూడా ముందుకు వచ్చారు. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న మాట అంటే సెన్సిటివిటీ పెరిగిపోయిందమ్మా. ఇప్పుడున్న యూత్లో సెన్సిటివిటీ బాగా పెరిగిపోయింది. ఎమోషనల్ మైండ్స్. ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఎప్పుడు ప్రేమ వస్తుందో తెలియదు, ఎప్పుడు బాధ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఆనందం వస్తుందో తెలియదు. చిన్న కష్టానికి కృంగిపోవడం. నువ్వు పడేటువంటి చిన్న కష్టానికి కృంగిపోతే నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారు. వాడు కృంగిపోయి ఉంటే వాటి రోజున ఈ స్థితిలో నువ్వు ఉండేవాళ్ళ? ఎవరు ఉండం కదా. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు అనుభవించడం అనేది తప్పనిసరిగా నేర్చుకుంటే కష్టం విలువ తెలిస్తే సుఖం విలువ, సంతోషం విలువ తెలుస్తుంది.
లేకపోతే ఎంతసేపటి సుఖాలే ఉంటే ఏ రకమైనటువంటి సంతోషం అనేది ఉండదు. కంపారిజన్, పక్క వాళ్ళతో పోల్చుకోవడం అనేది మొట్టమొదటిగా మానేయాల్సినటువంటి ధర్మం. అలాగే మనం పడుతున్నటువంటి కష్టం మనం పడుతున్నా మనకు ఫలితం రావట్లేదు, మన సమయం బాగాలేదు, గ్రహస్థితి బాగాలేదు, ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉండేటువంటి సమస్య. దీంట్లో మానసికమైనటువంటి ధైర్యాన్ని, ప్రశాంతతని, మనం అనుకునేటువంటి కార్యసిద్ధిని ఇచ్చేటువంటి శక్తుల్లో దశమహావిద్యలు అని చెప్పి 10 రకాల శక్తులు ఉంటాయి. వాటిల్లో ఒక దివ్యమైనటువంటి శక్తి రాజశ్యామల అనేటువంటి అమ్మవారు. ఎలా ఉంటారు అంటే అమ్మవారు నీలవర్ణంలో ఉంటారు. అలానే నీలా సరస్వతి అని పిలుస్తూ ఉంటారు. అలాగే ఆకుపచ్చ వర్ణంలో కూడా రాజశ్యామల నవరాత్రులను వస్తుంటాయి కదా, వాటిలో ఒక్కో రోజు ఒక్కో రకమైనటువంటి రంగుతో అమ్మవారు అవతరిస్తూ ఉంటారు. వాటిల్లో రాజశ్యామల అనేటువంటిది చిట్ట చివరి రోజున వచ్చేటువంటి అవతారం. ఈ రాజశ్యామల అమ్మవారికి చేస్తే ఏమొస్తుంది అంటే సకల ధన జన వశీకరణ అనేది తప్పనిసరిగా కలుగుతుంది. దాన్ని ఎలా ప్రూవ్ చేయగలుగుతాం అంటే చేస్తే తెలుస్తుంది ఎవరికైనా కదా. అలాగే మనం ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కొన్ని సినిమాలు చూసుకుంటే 7th సెన్స్ అని ఒక సినిమా వచ్చింది. దాంట్లో డోంగిలి అనేటువంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది. కళ్ళతోనే శాసిస్తూ ఉంటాడు, హిప్నటైజ్ చేస్తుంటాడు. ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళు వెంటనే ఇతను చెప్పింది ఫాలో అయిపోతుంటారు, చేసేస్తుంటారు. చంపేయమంటే చంపేస్తుంటారు, ఏ చేయమంటే చేస్తుంటారు. అదేమిటి ఆ విద్య ఏమిటి? అదే రాజశ్యామల విద్య. ఎలాంటి వాళ్ళనైనా సరే మన వశం చేసుకోగలిగినటువంటి శక్తే రాజశ్యామల. రాజశ్యామల అమ్మవారి ఈ ఉపాసన అనేది ఎలా ఉంటుంది అంటే ఆ ఉపాసన చేసే వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎదుటి వాళ్ళని ఏదన్నా అడిగితే లేదు, కాదు, రాదు అనేటువంటి మాట రానివ్వకుండా చేస్తుంది. నథింగ్ అనేటువంటి వర్డ్ నథింగ్, లేదు అనేటువంటి మాట అసలు ఎక్కడా లేదు అమ్మవారి ఉపాసనలో. అంత విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి అమ్మవారు. అమ్మవారి ఉపాసన మార్గం కూడా ఎలా ఉంటుందంటే ఉపాసన చేసే అప్పుడు మనం తమలపాకులో ఇలాచి, జాజికాయ, జాపత్రి ఇలాంటివన్నీ కూడా పెట్టుకొని బుగ్గన పెట్టుకొని ఆ రసాన్ని మింగుతూ అమ్మవారి జపం చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక గది ఉంది అంటే అది సిద్ధించడం లాంటిది ఏమైనా ఉందా? తప్పనిసరిగా ఉంటుందమ్మా, చెప్తాను, ఆ విధానం కూడా చెప్తాను. ఒక రూమ్ ఉంటుంది. ఈ రూములో లోపలికి గాలి కూడా రాకుండా మొత్తం కిటికీలు, డోర్స్ మొత్తం క్లోజ్ చేసుకొని కూర్చో. అమ్మవారి మంత్రం ఉంటుంది కదా, ఎన్ని అక్షరాలు అయితే ఉంటాయో అన్ని లక్షల సార్లు కూర్చొని జపం చేస్తూ ఉంటే లోపల గాలి కూడా రావడానికి అవకాశం లేనటువంటి స్థలంలో కూడాను రామచిలక వాళ్ళ మీదకి వచ్చి వాళ్తుంది. ఇప్పుడు మీరు ఎక్కువగా మనకి గణపతి సత్యానంద స్వామీజీ విన్నారా, పేరు విన్నారా? ఆయన ఎక్కువగా ఆయన దగ్గర చిలకలు ఉంటాయి. ప్రపంచంలో అంటే గిన్నిస్ బుక్ రికార్డు కూడా ఉంది ఆయన దగ్గర ఉన్న జాతి పక్షులు ఇంకెక్కడా లేవు చిలకలు అని కదా. ఆయన చేసేటువంటి ఉపాసన అట్లాంటి శక్తివంతులు చేసేటువంటి ఉపాసన కూడా రాజశ్యామల. అందుకని చిలకలతో ఎక్కువగా సంబంధం ఉంటుంది. హోమం చేస్తూ ఉంటాం రాజశ్యామల. మనం హోమం చేసేటప్పుడు ఎక్కడైనా మనం చిత్రం, ఒక ఫోటో తీసినా, ఒక వీడియో తీసినా మనకి తప్పనిసరిగా ఆ చిలక ఇది కనపడుతూనే ఉంటుంది మనకి తప్పనిసరిగా. అంటే అమ్మవారు అంత తొందరగా అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈ అమ్మవారి ఉపాసన కూడా రాత్రి సమయంలో ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఉద్యోగాలకి పోవాలి, వృత్తి చేసుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి, ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి అనేటువంటి ఇది లేదు. రాత్రి కాలంలో ఎవరు ఏ పనులు చేయరు, అవునా. రాత్రి 9 తర్వాత తప్పనిసరిగా ఇది రాజశ్యామల అమ్మవారిని ఉపాసన చేయగలిగితే ఇది మరి అందరూ చేయవచ్చు అంటే అందరూ చేయవచ్చు. విశ్వ కళ్యాణం కోసం సృష్టింపబడినటువంటి దశమహావిద్యా మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా విశ్వంలో ఉండేటువంటి సకల సర్వప్రాణి కూడాను ఎవరైతే మానవులు ఉంటారో అందరూ కూడా ఈ జపాన్ని చేయవచ్చు. అంత విశేషమైనటువంటి అమ్మవారి మంత్రం ఇది. ఈ మంత్రంతో పాటుగా ముందుగా హెచ్చరిక చెప్తున్నాను. ఈ మంత్రం చేయాలి అంటే మొట్టమొదటిగా ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు చేసుకొని తరువాత ఈ రాజశ్యామల మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉంటే నిజంగా మనిషిలో ఒక ముఖ వర్చస్సు పెరుగుతూ ఉంటుంది. మనతో పాటుగానే ఆ వర్చస్సుతో పాటుగా కార్యసిద్ధి అనేది తప్పనిసరి కలుగుతుంది. ఇప్పుడు మంచి జాబ్కి వెళ్తున్నాం ఇంటర్వ్యూకి, ఒక ముఖ వర్చస్సు చూసిన తర్వాత వాడిని చూస్తే మనకు ఒక రకమైనటువంటి ఒక భావన కలుగుతుంది ఎవరినైనా, అవునా. దాంతోనే సగం మనం గెలిచినట్టు. అక్కడ మనతో మాట్లాడాలా లేదా అనేది మన ముఖమే చెబుతూ ఉంటుంది తప్పనిసరిగా. వాడికి ఇష్టం లేకపోతే తల వంచుకునే ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు అడిగేటువంటి వాళ్ళు కూడా, అవునా. అలాంటి ముఖ వర్చస్సుని మన వైపు తప్పితే వేరే వైపు ముఖాన్ని కళ్ళని తిప్పకుండా చేయగలిగేటువంటి శక్తి రాజశ్యామల అమ్మవారికి ఉంటుంది. ఆటోమేటిక్గా ఇక్కడ వెళ్ళిన తర్వాత నువ్వు చేసుకుని వెళ్తున్నావు ముందుగానే ఆటోమేటిక్గా ఉద్యోగం రావాల్సిందే, ప్రమోషన్ రావాల్సిందే. అలానే రాజకీయ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళకి ఉన్నత పదవి కోసం కూడా రాజశ్యామల యాగాలే చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలామంది
ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు కూడా చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి ఫలితాన్ని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. రాజశ్యామల యాగాన్ని మనం యాగాలు చేయాలంటే కోట్లతో సంబంధం, లక్షలతో సంబంధం. అలా కాకుండా మంత్రాన్ని మనం జపించుకుంటూ ఉన్న యాగం కంటే కూడా పెద్ద యోగం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదమ్మా. చిన్న మంత్రమే ఓం హ్రీం ఐం శ్రీం రాజమాతంగి నమో నమః. మంత్రం ప్రేక్షకుల కోసం ఇంకొకసారి ఓం హ్రీం ఐం శ్రీం రాజమాతంగి నమో నమః. ఈ మంత్రాన్ని ఇది ఆడవాళ్ళు చేసుకోదగినటువంటి మంత్రం. మగవాళ్ళు ఎవరైనా చేసుకోవాలంటే స్వాహాకారం కలిపితే చాలు. ఓం హ్రీం ఐం శ్రీం రాజమాతంగి నమస్వాహ. ఆడవాళ్ళు స్వాహాకారం చెప్పకూడదు కాబట్టి నమో నమః అని చెప్పాలి, మగవాళ్ళు స్వాహాకారం చెప్పి ఈ మంత్రం చేసుకుంటూ ఓం నమ శివాయ మంత్రాన్ని కూడా ఎప్పుడైతే జోడించి చేసుకుంటూ ఉంటారో ఇవి ఒక 41 రోజు వరుసగా చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ముందు స్ట్రెస్ తగ్గుతుంది, ప్రశాంతత ఏర్పడుతుంది, కార్యాన్ని తప్పనిసరిగా సాధించగలుగుతామనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే వెళ్ళిన కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది. 41 రోజు రోజు జపం చేసుకుంటూ ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు చిన్న బౌల్లో కొద్దిగా రోజు వాటర్ తీసుకొని ఈ రింగ్ ఫింగర్ కుడి చేతి ఈ ఉంగరం వేలుని దాంట్లో పెట్టి ఒక పావు గంట 20 నిమిషాల సేపు ఓం నమ శివాయ మంత్రాన్ని, ఇంకో పావు గంట సేపు ఈ రాజశ్యామల మంత్రాన్ని జపం చేసి ఆ రోజు వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళమని చెప్పండి. అంటే రోజుకి ఎన్నిసార్లు జపించాలి? ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు. అంటే మన ఇష్టంతో మన ఇష్టం. రాత్రి సమయంలో ఇంకా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజు వాటితో ఫేస్ వాష్ చేసుకొని కనుక మనం వెళ్తే తప్పనిసరిగా ఉద్యోగ ప్రాప్తి, సకల కార్య సిద్ధి, వ్యాపారాభివృద్ధి, ఈ స్ట్రెస్ తగ్గిపోవడం, మానసిక ఒత్తిడి తగ్గిపోయి ఆనందంగా ఇప్పుడు నేను నలుగురికి చెప్పడానికి ఎలా వచ్చానో 100 మందికి చెప్పేటువంటి శక్తిని, జ్ఞానాన్ని కూడా అమ్మవారిస్తుంది తప్పనిసరిగా. ధన్యవాదాలు గురుజీ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.